కంపల్సరీ సక్సెస్ అవుతాం. మనతో పాటు మన ఇష్టం కూడా సక్సెస్ అవుతాం. ఇంకోటి దీంట్లో కూడా నాది మాది అనేది, నాది అనేది మనది అనేది ఒక ఫీలింగ్ ఉండాలి. అంతా మనది అనుకుంటే మనం సక్సెస్ అవుతాం. నాది నాకు అంటే నాటినట్టే అయింది అంత సంవత్సరాలు. అంటే మనది అనుకున్నవాడు ఎప్పుడైనా సక్సెస్ అవుతుంది. అప్పుడే కష్టాలు ఉండొచ్చు కానీ పదవారు అనేక లాభాలు ఉంటే మంచి వస్తుంది. మళ్ళీ మీరందరూ చూసారు కదా, ప్రయత్నం చేస్తాం, తల ఒక్కొక్కటి పెట్టుకున్నాం, తల 5 మందిని చేసి అయిపోతుంది సార్ దీన్ని ఎంత అట్లా అనుకోవాలి. మనం ప్రాజెక్ట్ నిర్వహించేటప్పుడు మన జాతకులు ఎవరో ఉన్నాడు, 60 లక్షలు 50 లక్షలు ఇచ్చినాడు అనేది మనం చూడాలి. వాడిని చూసి టార్గెట్ చేసుకుంటే 10 మంది 50 మందిని అవుతుంది. 50 మందిలో 5 మంది దొరకరు సార్. అయిపోయి మనకు ప్లాట్ వచ్చి తీసుకుంటాం. అదే దీంట్లో అబ్బాయిలంటే ఒకటి చేసిండ్రు, పోయి నాకు ప్లాట్ ఉన్నాడు ఇంటూ 4 చేస్తే 4 సంపాదిస్తాం. ఏ టెన్షన్ లేదు. ముసలితనం లేడు, కిరాయికించుకున్న 20,000 ఉంటుంది ఇంటికి. ఇంకా ఏజ్ పెద్ద 4 సంవత్సరాలు అంటే 25,000-30,000 వస్తుంది చాలా. అప్పుడు మనకు పెన్షన్ అప్పుడు కొడుకున్న పిల్లలు పోయిన ఆధారపడవలసి అవసరం లేదు. రోజు రేపు మన తల్లిదండ్రులు మనం కొంతమంది చూస్తున్నాం, కొంతమంది చూస్తలేం. చూడకపోతే వాళ్ళు ఎంత ఎత్తుకున్నారు ఆ రోజు ఆ పరిస్థితి మనకు రావద్దు. అది మన పేరునే ఉంటుంది. మన సత్యాన్ని వరకు మన పేరు పెట్టుకోవాలి. ఆడ మన అకౌంట్ చేస్తాం, మనం మన చేద్దాం. మాట్లాడాలి బాగా మాట్లాడాలి. అనుభవం ఏదైతే అనుభవించాడో ఆ ఎక్స్పీరియన్స్ మాట్లాడిస్తున్నాడు. బాగా మాట్లాడాలి. నేను వ్యవసాయం చేసిన సార్. నేను 2 గొడ్డు బర్రెలు తెచ్చినాం. నా జీవితం ఏంటంటే 2 గొడ్డు బర్రెలు ఇచ్చి నాకు 16 ఎకరాలు భూమి కొనని చెప్పినారు. గొడ్డు బర్రెలు అంటే 8 బర్రెలు ఉంటాయి కదా, ఆ బర్రెలు తెచ్చి వ్యవసాయం చేసిన సార్. 16 ఎకరాలు లక్షలు కట్టారు అంటే ఈనవని. అంటే దాంట్లో కొడితే కట్టి ఈయనే అంటే అంత కష్టపడ్డాం. డైలీ మేము ఉదయం 7 గంటలకు అరక కడితే మధ్యాహ్నం 12 గంటల వరకు అరక కట్టే ఎక్కడెక్కడ డీప్ వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్స్ ఎందుకంటే కష్టం ఆరోగ్యం మారేలా కష్టం చేయించాడు. అంటే ఎందుకంటే కష్టపడితే మనం వస్తుంది. 16 ఎకరాలు నచ్చలేదు. ఇప్పటికీ నేను నాయలు కొట్టే ఇంటికి పోతే మేము గీతాలు అంటారు కదా, పాలిస్తుంది. ఎందుకు సార్ నువ్వు కూర్చో సార్ మేము కొడతాం అంటే నాకు ఆ నాయలు కొట్టాలంటే జబ్బు కొట్టాలంటే బలి ఇంట్రెస్ట్. నీళ్ళేంటి తగ్గితే ఇట్లా నాకు వ్యవసాయం చేయాలంటే కూడా ఇంట్రెస్ట్. అట్లా మనం పని చేసుకుంటే ఏ దుకాణంలో ఏం కాకుండా అడిగినా మనకి నా బర్త్డే ఉంది సార్. నాకే తెలియదు. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరికీ కష్టపడి